హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ అల్లం పచ్చడి. ముందుగా అల్లంను ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని పీల్ తీసుకోవాలి. 1 కప్ అల్లము, 1 కప్ చింతపండు, హాఫ్ కప్ తురుమున బెల్లంను తీసుకోవాలి. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10-15 ఎండుమిర్చి, అలానే ఒక 3 వెల్లుల్లి రబ్బలు, తగినంత ఉప్పు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే కళాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని అల్లంను పచ్చివాసన పోయే వరకు ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకుని వాటర్ బాయిల్ అయ్యాక చింతపండును ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారేలోపు పచ్చడి తాలింపును రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఒక 4 వెల్లుల్లి రబ్బల్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక 2 వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుని ఇవన్నీ పచ్చడిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకున్న తాలింపులోకి ఈ పచ్చడిని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అల్లం పచ్చడి రెడీ. ఇది 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.